ప్రైజ్లా యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తన స్నేహితుల కొరకు 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవన్ను లేడు. ఇక్కడ నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించేవాళ్ళు. అట్లా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అందరినీ ప్రేమించి ఈ లోకంకి శరీరధారిగా వచ్చి దాసుడుగా ఉండి మన కొరకు తన ప్రాణం ఏ విధంగా వచ్చింది, మనల్ని ప్రేమించారు. ఆ ప్రేమను మన సహోదరులుగా మనం ఉండాలి. మనము ప్రేమించాలి అంతే. మనుషుల్ని మనము దయగలిగి కనికరంతో వాళ్ళని చూడగలగాలి. ఇది ఆజ్ఞ, ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ అన్నమాట. మనం తప్పకుండా దేవుని ఆజ్ఞను పాటించాలి. ఎవడైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో, ఎవడైతే దేవుని వెంబడిస్తున్నానో, దేవుని మార్గంలో ఉన్నాను అనేవాడు తప్పకుండా తన తోటి సహోదరులను ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. దయగల రాజా, కృపగల తండ్రి యేసు ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ప్రభువా, నేను ఈ బిడ్డలకు వినిపిస్తుండగా ఇవి ఎవరైతే వింటారో మరి వారందరినీ మీరు దీవించండి. ఉచితమైతే వారు తమ జీవితంలో పాటించడానికి కూడా సహాయం దయచేయండి. నాకు ఇచ్చిన సమయానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు నామంలో అడిగి మరి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.